కుమార్ గారు మీరు చెప్పాలి. నేను రవికుమార్ గారు ఇప్పుడు ఒకళ్ళ సమయంలో పాటిస్తే మేము ఎక్కడ తగ్గిపోతాము అనేటటువంటి ఒక భావన, ఆ తిట్లను ఎదుర్కోకపోతే మమ్మల్ని ప్రజలు ఏమనుకుంటారన్న ఒక భావన, అట్లా కాకుండా కాదు ఇక్కడ ఆపుదాము అని బీజేపీగా మీరు ఇచ్చే సూచన ఏంటి? సార్ నేను అంటే బీజేపీగా వ్యక్తిగతంగా కూడా నేను వీళ్ళందరినీ చూసుకుంటూ పెరిగినవాడినే సార్, వీళ్ళందరి భాష చూసుకుంటూ పెరిగినవాడినే. మాకు తెలిసి సార్ బడికి వెళ్తే చదువు ద్వారా విద్య, వినయం, విధేయత, వీటి ద్వారా జ్ఞానం, మంచి గుణం, మంచి శీలం, వీటన్నిటి ద్వారా వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వాన్ని సముపార్జించినటువంటి వ్యక్తి, అరుదైన వ్యక్తిత్వాన్ని సముపార్జించినటువంటి వ్యక్తి నాయకుడిగా ఎదుగుతాడు. భీష్ముడు ఒక మాట చెప్తాడు, ఇందాక నేను చెప్దాం అనుకున్నా. భీష్ముడు పాండవులకు ఒక మాట చెప్తాడు, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏందని అడిగితే, నాయకుడికి మంచి వ్యక్తిత్వం ఉండాలి, మంచి శీలం ఉండాలి, హుందాగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి, తను ఆర్జించినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని తనతో పాటు నడిచే వాళ్ళకు పంచాలని చెప్తాడు, వాళ్ళలో ఉన్న అవలక్షణాలని తీసేయాలని చెప్తాడు. అండ్ దాన్నే కొలమానంగా పెట్టుకొని నాయకుడిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తాడు. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు దీన్ని కొలమానంగా పెట్టుకుంటున్నారా అని ఒకసారి మనం ఆలోచిస్తే, వీళ్ళు కొలమానంగా పెట్టుకుంటుంది ఏంటో తెలుసా సార్? వాళ్ళు ఎంత దోచుకున్నారు, నేను ఎంత దోచుకున్నాను, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, దీన్నే కొలమానంగా చూసుకుంటున్నారు. కాబట్టి ఒకరిపైన ఒకరికి అసూయ. తను ఎంత దోచుకున్నాడు, నేను ఎంత దోచుకో, తను ఎట్లా దోచుకున్నాడు, నేను ఎట్లా దోచుకోవాలి, తను ఎట్లా అన్ని ఫామ్ హౌస్లు, అన్ని ఎకరాల భూములు, అన్ని కంపెనీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగా, నేను ఎట్లా చేయాలని ఈ కొలమానంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఒకరిపైన ఒకరు అసూయతో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏం చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, ఎవరిని తిట్టుకోరు సార్? తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని తిట్టుకోరా? బూతులతో తిట్టుకోరా? రేవంత్ రెడ్డి గారిని తిట్టుకోరా? ఎందుకంత వచ్చింది సార్? ఇప్పుడు అట్లాంటి నాయకులు మన దగ్గర లేరా? ఒక మహాత్మా గాంధీని అట్లా తిట్టుకోరే, ఒక వాజ్పేయి గారిని ఆ విధంగా తిట్టుకోరే, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ విధంగా తిట్టుకోరే? వాళ్ళకున్నటువంటి పేరుని వీళ్ళు ఎందుకు కొలమానంగా తీసుకోరనేది నా ప్రశ్న. నేను ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి భాషని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఇప్పటికి కూడా ఇది తప్పు, ఇది చేయాలని చెప్పి రవీందర్ గారు ఒక మాట అన్నారు. ఎస్, దీంట్లో ఏమైనా తప్పుంటే చెప్పండి, 2023 నుంచి రికార్డులు తీయండి, దీంట్లో తప్పుంటే నేను కేసీఆర్ గారితో మాట్లాడితే నాకు చనువు ఉన్నది, నేను అంత సీనియర్ నాయకులు అని చెప్పుకున్నారు. ఎస్ సార్, తీయాలి, మీరు ఖచ్చితంగా తీయాలి, మాట్లాడాలి సార్, మాట్లాడాలి, 100% మాట్లాడాలి సార్. మాలాంటి యువ నాయకులకి మేము ఎటువంటి భాషను మేము ఆదర్శంగా తీసుకోవాలి, ఎటువంటి నాయకుని మేము ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత 2014 నుంచి మేము ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలా, అదే ఉద్యమ నాయకుడు మాట్లాడినటువంటి భాషను ఆదర్శంగా తీసుకోవాలా, దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి సార్? ఒకసారి మీరు చెప్పండి. నేను ఇదే మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. 2014 నుంచి రికార్డులన్నీ తీయండి, కేసీఆర్ గారు వాడిన భాష తీయండి. మీ కేటీఆర్ గారు సార్, ఏం సార్ మీ కేటీఆర్ గారు ఒక ఎంపీని పట్టుకొని గుండుగాడు బండగాడు అని చెప్పేసి మాట్లాడిన భాష, అది భాషనండి సార్? తంబాకు వేసుకుంటా అని చెప్పేసి మాట్లాడే భాష కాదా సార్? ఇప్పుడు హిందూగాళ్ళు బొందుగాలు అనేటువంటి భాష, అది భాషనేనా సార్? ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇదంతా కరెక్ట్ కాదా? మీరు ఇదంతా 2014 నుంచి 2023 వరకు వాడినటువంటి భాష కాదా? దీని పరిష్కారం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా? నాయకులు అనే వాళ్ళని నాయకుడిగా ఉన్నానంటే నాయకునిగా నా యొక్క కులమానం ఏంటి, నేను ఉండాల్సిన తీరు ఏంటి అనేది అదొక్కసారి గుర్తు చేసుకోవాలా. గుర్తు చేసుకొని ఎందరో ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు, ఆ నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలా. మీరు భావితరాలకు ఒక చుక్కాని లాంటి వాళ్ళు సార్, భావితరాలకు ఒక చుక్కాని లాంటి వాళ్ళు, మీరు వాళ్ళకి దారి చూపించాలా, వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలో చెప్పగలగాలి. ఇటువంటి భాషను మాట్లాడితే రవికుమార్ గారు, ఇప్పుడు రవీంద్ర గారు మాట్లాడారు, ఒక్క మాట ఆయన నోట్లో నుంచి పరుషమైన పదం రాలేదు. నాగరాజు గారు మాట్లాడారు, ఒక్క మాట ఆయన నోట్లో నుంచి పరుషమైన పదం రాలేదు. ఎందుకంటే ఆ సమయంతో వారు మాట్లాడారు ఇప్పటిదాకా. అదే విధంగా మాట్లాడితే మీలాంటి యువ నాయకులు వారిని చూసి నేర్చుకుంటారు. అదే డిబేట్కి వచ్చి ఇప్పుడు రవీంద్ర గారు నాగరాజు గారు తిట్టి, నాగరాజు గారు రవీంద్ర గారు తిట్టి, వాళ్ళిద్దరు మీ ముగ్గురు నన్ను తిట్టి, చివరికి ఏంటి వాట్ ఇండికేషన్స్ వీఆర్ సెండింగ్ ఇట్ టు ద సొసైటీ.